బాగా జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుణ్ణి ఆరాధించాలంటే మనం ఎలా ఆరాధించాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక సహోదరి చర్చి పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను నెక్స్ట్ వారం నుంచి నేను ఆరాధన కలుసుకోవడం లేదు, నేను వేరే చర్చికి వెళ్తాను అనిందంట. అమ్మ ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే, ఈ చర్చిలో వాళ్ళు నడవడికలు నాకు నచ్చలేదు, కొంతమంది మొబైల్స్ చూస్తున్నారు, కొంతమంది బయటికి లోపలికి తిరుగుతున్నారు, ఒకరు సరిగ్గా వాక్యం వినడం లేదు, నాకు అలా కుదరడం లేదు, అందుకొరకు నేనేం చేయాలనుకుంటున్నాను, బాగుండే చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంట, అమ్మ మంచిది, అయితే నాకు ఒక చిన్న పని చేసి పెడతావా అన్నాడంట. సరే ఆ పాస్టర్ గారు చేయండి, చెప్పండి నేను చేస్తానంట. వెంటనే ఆయన చెప్పినాడంట, అమ్మ ఈ బౌల్లో నీళ్లు నింపి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ మందిరం చాలా పెద్దది, ఒక రౌండ్ నీళ్ళు ఒక డ్రాప్ కింద పడుకోకుండా తిరిగి నా చేతికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోమా అన్నాడంట. పాస్టర్ చాలా ఈజీ, నేను తప్పకుండా నీ కొరకు ఇచ్చేస్తానని ఆ బౌల్లో ఆ నీళ్లు పెట్టుకొని ఆ చర్చి చుట్టూరు తిరుక్కొని వచ్చింది. వచ్చి ఆరాధన అంతా జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. సో ఆయన వచ్చి పాస్టర్ గారికి ఇచ్చింది. మంచిదమ్మా, కరెక్ట్గా చేసినావు, నా మాట విన్నావు, చాలా సంతోషం, ఒక డ్రాప్ కూడా పడలేదు. అయితే అమ్మా మరి నీకు వీళ్ళ ద్వారా ఏమైనా డిస్టర్బ్ అవ్వలేదంటే, పాస్టర్ గారు నాకు వాళ్ళతో అంతా పని లేదు. ఏమనిందంట, వాళ్ళతో అంతా నాకు పని లేదు, నువ్వు నాకు ఇచ్చిన పని మీద నేను నిఘ్నం పెట్టి నా ఆలోచన అంతా దీని మీద పెట్టి దీన్ని భద్రంగా కాపాడాలి నా పాస్టర్ చెప్పినాడని ఆ ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు నేను పట్టించుకోలేదు, అందుకొరికి నీళ్లు డ్రాప్ పడకుండా నీ దగ్గరికి తెచ్చిన అన్నారు. దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం తెలిసింది? అర్థమైందా? అంటే ఈరోజు మన జీవితాల్లో అయ్యగారు చెప్పినట్లు మనం ఆశ్రయింపబడాలి, మనం దీవింపబడాలంటే మన ఆలోచనలు సాతానుడు తప్పుదారి పట్టిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు సక్రమంగా పెట్టుకుంటే, అమ్మా ఆయన అన్నాడు ఆత్మతో సత్యంతో ఇక్కడ ఆరాధించిన దేవుడు అంటాడు. కాబట్టి మనం ఒకరి గురించి ఆలోచించుకుంటుంటే మన ఆరాధనలో ఏమవుతుందంటే చిల్లులు పడతాయి, తూటాలు పడతాయి. మనం అనుకున్నది దేవుడి సన్నిధిలో మనం సాధించలేము. దేవుని బిడ్డలారా, మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రాలేవు. మనం ఇలాగే వెళ్ళిపోతూనే ఉంటాం. ఎక్కడ నెమ్మది దొరకదు, ఎక్కడ సంతోషం దొరకదు. అయితే పాస్టర్ గారు నేర్పించింది ఏమంటే ఆ సహోదరికి, మనం ఆరాధనకు వచ్చినామంటే వాక్యం పట్ల దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నాతో నేనేం చేయాలి అన్నది మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనకి సాయం చేస్తాడు. ఈరోజు మీరు ఎవరైనా కానీ మీ ఆలోచనలు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఉండాలి. ఒకరి గురించి మీరు పట్టించుకోవద్దండి, ఎందుకంటే మీ ఆరాధన దేవుని దగ్గరికి చేరాలి. ఈరోజు అలాంటి ఒక సంకల్పం